హైవ్యూర్స్ విజయనగరం సిరాజుకు సంబంధించి ఏ ఛానల్స్ టచ్ అయినట్టు కొన్ని నిజాలు నేను టచ్ చేస్తాను. కారణం ఇదిగో వెనకాల నాకుతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుండే ఒక పర్సన్ ఎవరు అన్నప్పుడు సిరాజ్కి సీనియర్. సిరాజ్ 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ కుర్రాడు 10th క్లాస్. ఈ కుర్రాడు వాళ్ళ నాన్న పోలీస్, సిరాజ్ వాళ్ళ నాన్న పోలీస్, అందరిది విజయనగరమే. విజయనగరంలో ఉన్నటువంటి ఇతనికి ఈ సిరాజ్కి కామన్ ఫ్రెండ్స్ బోల్డ్ ఎంతమంది. ఇతను ముస్లిం కాదు, బట్ ఇతను ముస్లిం ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అంతా ఒకలే కదా, మొత్తం పోలీసుల పిల్లలే కదా. అలా ఈ సిరాజ్ గారు ఏకంగా ఇప్పటికి వాడు రియలైజ్ కాకుండా ఏమంటున్నాడు, ఫ్రెండ్స్ కలిస్తే దీపావళి మిస్ అయిందంట. 2018-16 ఆ మూమెంట్లో ఐసిస్ టెర్రరిస్ట్ సంబంధించి పోస్ట్ పెడితే అది వీడు షేర్ చేసినప్పుడు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించకుండా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఇచ్చి వీడి మీద నిఘా కనుక పెట్టినట్టయితే వాడు ఇన్ని రోజులు హైదరాబాద్లో సయ్యద్ సమీర్తో అక్కడ వచ్చేసి వాడు, తర్వాత ఢిల్లీలో ఉన్నవాడితో, వరంగల్లో ఉన్నవాడితో, సౌదీ అరేబియా వాళ్ళతో, ఖతార్ వాళ్ళతో, తర్వాత గల్ఫ్లో ఉన్న మిగతా బ్యాచ్తో, పాకిస్తాన్ వాళ్ళతో, ఐఎస్ఐ వాళ్ళతో, ఇంతమందితో వీడిని నడుపుతూ ఉంటే మధ్యలో ఎప్పుడో దొరికేసేవాడు. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటో చెప్పనా, దయచేసి మీ చుట్టుపక్కల ముస్లింలలో, హిందువులలో, క్రైస్తవులలో ఎవరైనా సరే అనుమానాస్పదంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నా, వాళ్ళు మీతో డిస్కస్ చేసే టాపిక్స్ తేడా గనక ఉన్నా ఏమాత్రం ఆలోచించవద్దు. విత్ వ్యాలిడ్ ప్రూఫ్ ఏదోటి మీ దగ్గర పెట్టుకొని పోలీసులకి అయితే చెప్పండి. సిరాజ్ గాడి విషయంలో మాత్రం నిజంగా పెన్ను ప్రమాదమే తప్పింది విజయనగరానికి. అయితే నిజంగా ఆ విజయనగరాన్ని ఆ పైడితలం వరే కాపాడింది. ఇంకా విచారణ సాగుతుంది, వాటి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అప్డేట్స్ అయితే బయటికి రాలా. ఆ బయ్యా సన్నీ అతను అతను వచ్చేసి ఎన్ఐఏ వాళ్ళు, వీడి సిరాజ్ గాడి విషయంలో ఎన్ఐఏ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత యూట్యూబర్లు, ఆపరేషన్ సింధూర్ ఘటన జరిగిన తర్వాత ఇటువంటి స్లీపర్ సెల్స్ గాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేశవ్యాప్తంగా అంటే లెక్కలు తీస్తా పోతుంటే ఊహకు అందడం ఆ లెక్క. అయితే వీడికి మెయిన్ ఇంటెన్షన్ మరలా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇతను నాకు ఎలాగైతే అప్డేట్స్ ఇస్తున్నాడు, నేను క్రాస్ చెక్ చేసుకుని వీడియోస్ ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా దయచేసి మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఎవరైనా తేడా కనుక ఉంటే, ఆ యాక్టివిటీస్ కనుక ఏమాత్రం అనుమానాస్పదం కనుక ఉంటే దయచేసి టాలరేట్ చేయొద్దు, పోలీసుకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి.